ఎక్స్పీరియన్స్ ఇంకేముంది సార్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి గుడాకేశ గుహాలయ. గుడాకేశ గుహాలయ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మేము గుడాకేశ గుహాలయ వచ్చాము. ఈ బాగా తెలుస్తుంది. తల్లి ఓకే, ఆ పిల్లలు ఇటు లాగడానికి వచ్చారు. పెట్టి అందరు మధ్యలో కూర్చోబెట్టారు. One minute meditation. Last. ఈ మైక్లో చెప్తున్నామా? కొంచెం కొంచెం చెప్తారు, కొంచెం చెప్తారు. సరే, ఓకే. కొంచెం ఓకే ఓకే. ఏ 9th బ్యాచ్లో నేను గుడాకేశ చేశాను. నేను అప్పటి నుంచి వచ్చాను ఫ్రీక్వెంట్గానే, కానీ మధ్యలో 2 years గ్యాప్ వచ్చింది నాకు. ఆ 2 years తర్వాత ఇక్కడికి వస్తే ఎంతో అనుభూతి పొందాను. ఆ మిస్ అయిన ఫీలింగ్ అంతా నాకు గుడాకేశ గుహాలయాలో నాకు ఇక్కడ ఫుల్ఫిల్ అయింది. నాకు ఇన్ని రోజులు రాలేదే, నేను ఎంత మిస్ అయ్యాను అని చాలా అనిపించింది. ఎటు చూసినా ఎనర్జీసాయి, ఎటు చూసినా ఎంత వాస్తవంగా నాకు 4 days నుంచి హెల్త్ బాగాలేదు, రావట్లేదు. అయినా ఎనర్జీస్ ఎంత ఎనర్జీస్ తేలిక నడవగలుగుతున్నాను, తేలిక కూర్చోగలుగుతున్నాను, అన్నీ కూడా చేస్తున్నాను. వచ్చినప్పటి నుంచి కూడా నాకు 75% నేను థాట్లెస్ స్టేట్లోనే ఉన్నాను. 25% ఎప్పుడో ఒకసారి నా మొక్కలు, నా ఇల్లు అలా గుర్తొచ్చింది. కానీ దాదాపుగా నేను థాట్లెస్ స్థితిలోనే ఉన్నాను. ఇక్కడ అంతగా ఎనర్జీస్ ఉన్నాయి. ఇంకా అసలు మాస్టర్ వస్తుంటే అయితే మాస్టర్ పక్కన నడుస్తుంటే ఆ బాడీ అంతా కూడా తేలికైపోవడం, విండో తెరిచేసరికి ఏమీ లేదు అక్కడ. అది నా ఫీలింగ్, అసలు అద్భుతమైన ఫీలింగ్ అది. తర్వాత ఒక రోజు మెడిటేషన్ చేయడానికి పిలిచారు మాస్టర్ అందరినీ. అందరూ వెళ్ళి మా అమ్మాయి లేట్గా వస్తుంది అని చెప్పి నేను ఆమె కోసం చూస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు. 1 to 15 పిలిచారు మెంబర్స్. అందరూ వెళ్ళిపోయారు. నాకు ఇంకా ప్లేస్ ఉన్నదేమో, నేను ఎక్కడో అక్కడ కూర్చోవాలి అనుకున్నాను. మళ్ళీ చల్ల గాలిలో వెళ్ళిపోతున్నాను నేను. అంత హాయిగా ఉంది. ఎవరో వచ్చి నా చెప్ప మీద ఇలా 2 వేలతో ఇలా అన్నారు. నా పక్కన ఉన్న అమ్మాయి ఏమో సందర్భంగా కూర్చుంది. ఆ అమ్మాయి ఏమో అనుకుని మాస్టర్ ఏమన్నా కూడా మేబీ రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటుందేమో అనుకున్నాను. తర్వాత కాసేపటికి నా భుజం మీద ఇలా 2 సార్లు ఇలా పెట్టినట్టు, అంటే ఈ అమ్మాయి ఎందుకు నన్నే చూస్తుంది, నాకెందుకు చెప్తుంది ఊరికేనే అనుకుంటున్నాను. అలా తర్వాత నా కుడికాలు ఇక్కడ నుంచి ఫుల్ 5-6 సార్లు వైబ్రేట్ అయింది. ఫుల్గా అవుతూ ఉన్నప్పుడు నేను ఎలాగైనా నా కాలు పట్టుకోవాలని బలవంతంగా నా 2 చేతులు కూడా వెళ్ళించుకొని ఆ కాళ్ళు పట్టేసింది. అప్పుడు బలవంతంగా కళ్ళు కూడా తెరిచి చూస్తే చీకటిగా ఉంది, అంతా కూడా చీకటి. అయినా మరి నన్ను ఎవరు ఈ అమ్మాయి ఎవరు అనుకుని. Thank you very much. Happy appreciations to Madam experiences. Madam तो बहुत
more deep meditation है सब इतना लॉन्ग हो गया हाथ पैर और माउथ भी जो डॉक्टर में मेडिटेशन करने लगे और शिव जी भी कभी दिखाई दे रहा था अच्छे से सो हार्ट और मैडम का हीलिंग भी लेग्स का पहले कुछ प्रॉब्लम था अभी अच्छे से 2 घंटे भी किचन में स्टैंडिंग करके काम कर रहे हैं वॉकिंग भी अच्छे से कर रहे हैं बिना चप्पल का भी फुल अप्रिशिएशन ओके 10 seconds ध्यान स्थिति Very good. Next experiences తీసుకుందాం హిందీ में హిందీలో ఎక్స్ప్లెయిన్ షేర్ చేస్తారు తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను नमस्ते फ्रेंड्स कहाँ से शुरू करूँ 8 दिन से ज्वाइन किया है मैंने 8 दिन हुए हैं आज ओके वर्कशॉप नंबर 41 तो 41 नंबर मतलब इतने वर्कशॉप हुए हैं तो ऑफकोर्स इतने सारे ट्रांसफॉर्मेशन आए हैं ज़िंदगी में तभी बैक टू बैक इतने वर्कशॉप किए मैंने फ्रेंड्स साउथ की भूमि का बहुत उपकार है मुझ पर क्योंकि साउथ की भूमि से गुरु जो मिले हैं पता नहीं कितनी जन्मों की यात्रा है प्रतीक्षा थी जो मिले समझ नहीं आता यहाँ की भाषा अलग यहाँ का खाना अलग फिर भी खींचे चले आते हैं 3.5 साल से खींचे चली आ रही हूँ इसमें बता दूँ ये 41 जो वर्कशॉप हुए हैं ये इसीलिए हुए हैं उसमें से मोस्टली वर्कशॉप्स फ्री थे क्योंकि पेड अगर होते तो सच में मैं इतने वर्कशॉप नहीं कर पाती थी हैरान होती हूँ सर की साधना सर की सेवा सर का समर्पण देख के फ्रेंड्स ये जो 8 दिन की साधना थी इंटेंस वर्कशॉप था ये एडवांस वर्कशॉप था इसमें काफ़ी सारे टेक्निक्स हमेशा की तरह काफ़ी सारे टेक्निक्स होते हैं अलग अलग फॉर्मूला के साथ ध्यान हुआ एनर्जी योगा मेरे लिए खास रहा क्योंकि मैं एक्सरसाइज बिल्कुल नहीं करती थी थोड़ी बहुत कभी ज़िंदगी में एक्सरसाइज की होगी और इतना ही पता था कि एक्सरसाइज होने के बाद थोड़ा फिटनेस रहता है मुझे तो इतना ही पता था कि फिटनेस रहता है तो एक्सरसाइज किया जाता है लेकिन ये जो एक्सरसाइज की ऐसा नहीं कि बहुत एक्सरसाइज करवा रहे हैं सर नॉर्मल एक्सरसाइज थी फिर भी हंसी आ रही थी इतनी हंसी आ रही थी थोड़ा सा बॉडी स्ट्रेच नहीं हुआ कि हंसी आ रही थी तो ये तो अद्भुत है अनुभव हाँ मेरा कि अरे ऐसे थोड़ी सी बॉडी स्ट्रेच करके भी आनंद आ सकता है क्या और मैं तो एक्साइट हूँ घर पे जाने के बाद भी मुझे ये अनुभव फिर से लेना है और यूट्यूब में इसका लिंक ये नहीं थी ना फॉर्मूला नहीं था ना ये इसकी लिंक आएगी यूट्यूब में भी अपलोड होगा तो आप भी अवश्य करके देखना अनुभव करके देखना कि किस तरह ऐसे आनंद का अनुभव आ सकता है जब शरीर में ऊर्जा बढ़ती है आनंद स्वयं प्रकट होने लगता है तो उसका अनुभव मैंने किया और दूसरी నిర్మించుకున్న అదొక శక్తి క్షేత్రం ఇది ఇక్కడ ప్రమోద్ గారు ఇక్కడ ఉన్నారని ఇది ఒక శక్తి క్షేత్రం లాగా ఉంటుంది ఎన్నో విశ్వాల అనుభవం నాకు ఇక్కడ జరిగింది కేవలం భూలోకమే కదా అనంత విశ్వాల అనంత బ్రహ్మాండాల దర్శనం నాకు జరిగింది అని ఆవిడ చెప్పుకొచ్చారు అండ్ ఇది సమరీ ఫ్రెండ్స్ రామలక్ష్మణ్ మాస్టర్స్ వారి గురించి తెలుగు లోకానికి తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే ఎక్కువ చెప్పగలరు నాకన్నా ఎక్కువ बट हिंदी मित्रों के लिए मैं हिंदी वालों को भी चलता हिंदी मित्रों के लिए ये बहुत मशहूर श्री फाइट मास्टर्स है यहाँ
इस तेलुगु फिल्म इंडस्ट्री में तेलुगु स्टेट्स, दोनों स्टेट्स आंध्र प्रदेश और तेलंगाना में एक भी ऐसे लोग नहीं होंगे जो इनको जानते नहीं। तो बहुत बड़े बड़े पिक्चर्स में भी जो फाइट स्टंट्स ये सब जो डिजाइन करते हैं ये मास्टर्स हैं। तो बहुत बड़े बड़े पिक्चर्स जैसे पुष्पा तो आपको मालूम है, पुष्पा का फाइट मास्टर्स भी यही है। पुष्पा तो ऑल इंडिया मूवी है तो सभी लोग जानते हैं। तो वैसे बहुत बड़े बड़े पिक्चर्स हाई बजट फिल्म्स में ये अपना फाइट मास्टर्स के जैसे सिनेमा के पिच करते हैं। और ये लोग बहुत स्पिरिचुअल भी है और सर को बहुत पसंद करते हैं। और ये गुड़ाकेशा भी करते हैं, तो गुड़ाकेशा मास्टर्स भी है, तो उनका संदेश हम देंगे। उन्होंने जो तेलुगु में बताएंगे हम आपके लिए हिंदी में ट्रांसलेट करेंगे, ठीक है? क्योंकि थोड़े जिन्हें थोड़ा जल्दी जाने का है तो हम डेफिनेटली मास्टर्स का संदेश देंगे। అయితే ఇక్కడ తెలుగులో ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఇన్ని రోజులు మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు అన్నది ఒకసారి వస్తే మాస్టర్స్ కూడా వింటారు, వాళ్ళకి సంతోషిస్తారు. ఇన్ని రోజులు ఏమేమి ఇక్కడ మీరు చేసి